మీ జుట్టు కట్ చేశారు కదా ఈ క్యారెక్టర్ కోసం, శుభ్రంగా బాగా పొడుగు బాయ్ బాయ్ కానీ చాలా కన్విన్సింగ్ గా ఉన్నారు ఆ క్యారెక్టర్ లో, చాలా ముద్దుగా బుజ్జిగా ఆ వయసు పిల్లాడిలాగే ఉన్నారు. దానికి ముందే సీతా మహాలక్ష్మికే ఆ ప్రాక్టీస్ చేసి ఫిక్స్ అయిపోయారు ఆయన మైండ్ లో, వీడే శంకరం గారు రాసుకుంటున్నట్టున్నారు ఈ సినిమా. సో అయింది మాస్టర్ అన్నీ అందుకే వేసారు, అందరికీ డౌట్ నమ్మగల అందరూ ఇది అబ్బాయి అని నమ్మాలి అని. అందరు వచ్చి ఈవిని కూడా అడిగేవారు, అదా పయ్యన పొన్న అని అన్ని భాషల్లో అడిగేవారు. ఈవిడ పయ్యందా ఒక్కరిద్దరు పిల్లలు అది పొద్దుదా అది తులసి లేదు. నేను కృష్ణుడు వేషం వేసేదాన్ని కదా స్టేజ్ మీద, అక్కడ గ్రీన్ రూమ్ బయట నించునే వాళ్ళు, అబ్బాయా అమ్మాయా చూద్దాం అని చెప్పి కృష్ణ పారిజాత అని. బికాస్ వాళ్ళకి ఉంటుంది కదా ఇది చూడడానికి అలాగే ఉంది బట్ కాదా అవునా అని ఉంటుంది కదా. చాలా దీస్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్, దే ఫిల్ అప్ అవర్ హార్ట్ సో మచ్. సో కమింగ్ టు దట్ శ్రీరమణి కూర్చొని చేసేటప్పుడు డైరెక్టర్ గారి కళ్ళలో నీళ్ళు చూసాను. దట్స్ ద ఫస్ట్ థింగ్ విచ్ హీ కేమ్ రన్నింగ్, ఈ హగ్ మీ. ఆ అబ్బాయి ఇప్పుడు పెద్ద మేకప్ మ్యాను, టర్కీ టవల్ ఇచ్చాడు చుట్టానికి గ్లిజరిన్. అది ఆయన కోపం వచ్చేసింది, ఇస్సురు కొట్టారు. అది అర్ధరాత్రి అంత బ్రహ్మాండంగా చేస్తుంటే నువ్వు వెట్ క్లాత్ ఇవ్వకుండా టర్కీ టవల్ ఇస్తావా? I said, I didn't have a father. I said, not even a father could have done this. True. అని చెప్పి ఇవన్నీ he didn't treat an actor as an actor. No. He treated అందరినీ ఒక మనిషిగా ముందు చూసి, ప్రతి మనిషి లేకపోతే శంకరాభరణం ఉన్న సినిమా చేస్తున్నప్పుడు మొత్తం టెక్నీషియన్స్ని కూర్చోపెట్టి ఏ డైరెక్టర్ కదా చెప్తారు ముందు. ఇది ఒక తపస్సు, మీరందరూ వింటే గానీ మీకు తెలియదు కదా. సో అలాగా ఆయనకు అంత కోపం వచ్చిన దగ్గర నాకు ఇంకా బాండింగ్ ఆయన మీద. మామూలుగానే చాలా ఇష్టం నాకు ఆయన అంటే, ఎందుకంటే నాకు తెలిసిన ఆయన ఇప్పుడు అక్కని ఎలాగ ఇలా అంటున్నారో నన్ను పిలిచి అస్తమానం చేయమనేవాడు కదా ఇది. అండ్ ఈ సీన్ ఒకటి లాస్ట్లో మీరు అందుకుంటారే, దగ్గొచ్చి ఆపేస్తే గురువు గారు, ఆ తర్వాత ఇంకా అయిపోయింది క్లైమాక్స్, మీరు వెళ్ళి ఆ పాదాల దగ్గర అంతే ఆయన మీరు అని ఆలాపన అందుకోవడం. ఆ ఆలాపన అందుకోవడం అని నేను ఇలా నొక్కుతాను కదా, ఆ షాట్ కూడా ఉంది కదా. అవును, వెళ్ళమని చెప్పి ఒళ్ళంతా మొన్న ఎందుకో చూస్తున్నాం మళ్ళీ సాయి, నేను మా అబ్బాయిని, అది కూడా ఎంత సటిల్ గా నొక్కించారంటే షోల్డర్స్ మీద చేపెట్టి ఉంటాను కదా, ఇలాగా ఇలా అంటానన్నమాట. అప్పుడు వెళ్తాను అక్కడ డైలాగు ఎక్స్ప్రెషన్ ఏది లేదు, ఓన్లీ దట్ మూమెంట్. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు. ఆ వేటూరి సుందరమూర్తి గారు ఏం రాశారు, వీణాగానాలు నడలు ఎడలోని సడిలే మృదంగాలు, నాలోని జీవమై నా ప్రాణ నాకున్న దైవమై నిన్ను కొల్చు వేళ దేవాది దేవా. ఎక్కువ పైకి ఎక్కువ. దేవాది దేవా దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణం నము సేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా. అస్సలు మాటలు రావట్లేదండి, నేను చెప్పలేను, సారీ. మీ ఇద్దరికి మీ పాదాలకి నమస్కారాలు. అయ్యో, ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ అ వండర్ఫుల్ ఒక కళాఖండంలో భాగం అయినందుకు. సంప్రదాయం, కళ, సంస్కృతి, సంస్కారం, విలువలు, అయ్యో వీటన్నిటికీ అసలు స్త్రీ సాధికారత ఏమిటో చూపిన మహానుభావులు కళా తపస్వి విశ్వనాథ్ గారు. స్త్రీ పాత్రలకి సంప్రదాయం అవన్నీ అమరుస్తూనే మరోవైపు
బోల్డ్గా ఉండే అంటే సమాజంలో జరగని కొన్ని పరిణామాలని ఏంటి వితంతు వివాహం చేయించారు ఒక సినిమాలో, అలాగే కులాంతర వివాహం చేయించారు మరో సప్తపతి సినిమాలో. ఇలాగా అన్ని ఎవరు నమ్మని ఎవరు చేయని ఒక సాహసాన్ని చేసి నిజంగా సమాజానికి ఆయన చేసిన మేలు ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోతుంది. తులసి గారు, మీకు మంజు భార్గవి గారికి నమస్కారాలు.